ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. రాబోయే సెప్టెంబర్లో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని శాతంతో విజయం సాధించిన జనసేన అదే జోష్ను స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగించాలని గట్టి పట్టుదలతో ఉంది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్షేత్రస్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలకు తగిన గుర్తింపు లభించడం లేదనే అభిప్రాయం, చిన్న చిన్న కారణాల వల్ల క్యాడర్లో నెలకొన్న నిరాశ, నిస్పృహాలను పూర్తిగా తరిమికొట్టేందుకు పార్టీ అధిష్టానం పక్కా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగానే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చా వేదిక అనే ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ చర్చా వేదికలను క్రమం తప్పకుండా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. గత 10 ఏళ్లుగా పార్టీ జెండాను భుజాన మోసి కష్టకాలంలో పార్టీ కోసం రక్తం చిందించిన ప్రతి ఒక్క కార్యకర్తకు అధిష్టానం ఎల్లప్పుడూ కొండంత అండగా ఉంటుందనే బలమైన భరోసా కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. క్షేత్రస్థాయిలో జన సైనికులు ఎదుర్కొంటున్న రాజకీయ, సామాజిక సవాళ్లపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి వారిలో తిరిగి అపూర్వమైన ఉత్సాహాన్ని నింపేలా ఈ కార్యక్రమాన్ని అత్యంత వ్యూహాత్మకంగా డిజైన్ చేశారు. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్న ఈ చర్చా వేదికలు నాయకులకు, కార్యకర్తలకు మధ్య ఉన్న దూరాన్ని చెరిపివేసే వారధులుగా నిలుస్తున్నాయి. సామాన్య కార్యకర్తల మనసులోని మాటను ఓపికగా విని క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యల పరిష్కారానికి ఈ వేదికలు అత్యంత సమర్థవంతంగా ఉపయోగపడతాయని పార్టీ నాయకత్వం బలంగా విశ్వసిస్తోంది. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స జరిగి వైద్యుల సలహా మేరకు ఆయన పూర్తి విశ్రాంతిలో ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ సంస్థాగత బాధ్యతలను స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాలకు పౌర సరఫరాల శాఖ మంత్రి, పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తన భుజాలపై వేసుకున్నారు. ఆయన నిరంతరం వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో నాదెండ్ల మనోహర్ క్యాడర్కు అత్యంత స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నారు. జనసేన పార్టీలో వేర్వేరు నాయకుల పేర్లతో ఎలాంటి గ్రూపులకు తావులేదని, పార్టీలో ఉండేది కేవలం పవన్ కళ్యాణ్ గ్రూపు ఒక్కటేనని ఆయన తేల్చి చెబుతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులకు, సాధారణ కార్యకర్తలకు మధ్య సమన్వయం కుదర్చడం, వర్గపోరును పూర్తిగా నివారించి పార్టీ యావత్తు ఏకతాటిపై నడిచేలా చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా జనసేన పార్టీకి అత్యంత బలమైన కార్యకర్తల సైన్యం ఉంది. ఇటీవల ముగిసిన సభ్యత్వ నమోదు ప్రక్రియలో జనసేన క్రియాశీలక సభ్యత్వం ఏకంగా 24 లక్షల భారీ మార్కును చేరుకోవడం ఆ పార్టీ సంస్థాగత బలానికి నిదర్శనం. ఇంత పెద్ద ఎత్తున ఉన్న జన సైనికులను స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధం చేయడంలో ఈ చర్చా వేదికలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సమావేశాల్లో నియోజకవర్గాల వారీగా కార్యకర్తలు స్థానికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మిత్రపక్షాల నాయకులతో వస్తున్న చిన్న చిన్న సమన్వయ లోపాలు, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరడంలో జరుగుతున్న జాప్యం వంటి అనేక అంశాలను నాయకుల దృష్టికి తీసుకువస్తున్నారు. వీటన్నిటినీ అత్యంత ఓపికగా అలకిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఇతర అగ్రనేతలు కార్యకర్తల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇస్తున్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన రాజకీయ గుర్తింపు, ప్రభుత్వ మరియు నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం దక్కేలా అధిష్టానం బాధ్యత తీసుకుంటుందని భరోసా ఇస్తున్నారు. ఈ రకమైన ఆత్మీయ కలయికలు క్షేత్రస్థాయిలో క్యాడర్లో కొత్త ఆశలను కుదుర్చడం, చిగురింపజేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల కంటే స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత సంక్లిష్టమైనవి, వ్యక్తిగత ప్రభావంతో కూడుకున్నవి. ఈ పోరులో పోలింగ్ బూత్ లెవెల్ నుంచి నిలబడి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించి పార్టీకి ఓటు వేయించాలంటే కార్యకర్తల్లో అంతులేని ఉత్సాహం, పార్టీ పట్ల అపారమైన నమ్మకం ఉండాలి. ఆ ఉత్సాహాన్ని నూరిపోసి వారిని సమరభేరికి సన్నద్ధం చేసేందుకు జనసేన ఈ ముందస్తు కసరత్తు ప్రారంభించింది. భుజం శస్త్రచికిత్స కారణంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధినేత ప్రచారానికి రాలేని లోటును భర్తీ చేయాలంటే ముందు నుంచే కార్యకర్తలను మానసికంగా సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. వారి సమస్యలను అడిగి తెలుసుకుని అగ్రనాయకత్వం ఎల్లప్పుడూ తమకు అత్యంత దగ్గరగా ఉందనే నమ్మకాన్ని కలిగించగలిగితే స్థానిక పోరులో అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా కూటమి పొత్తుల ధర్మాన్ని గౌరవిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి బలమైన ఓటు బ్యాంక్, సంస్థాగత బలం ఉన్న ప్రతి చోట ఖచ్చితంగా పోటీకి దిగుతామని నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇది స్థానిక ఆశావాహుల్లో, కార్యకర్తల్లో కొండంత ధైర్యాన్ని నింపుతుంది.
మొత్తం మీద చూస్తే సార్వత్రిక ఎన్నికల విజయంతో సాధించిన అధికారాన్ని స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా గ్రామీణ స్థాయిలో సుస్థిరం చేసుకోవాలని జనసేన భావిస్తుంది. కేవలం ఒక నాయకుడి చుట్టూ తిరిగే పార్టీలా కాకుండా బలమైన సంస్థాగత పునాదులు ఉన్న పార్టీగా జనసేనను తీర్చిదిద్దేందుకు ఈ చర్చా వేదికలు ఒక బలమైన పునాదిగా మారుతున్నాయి. అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారానికి దూరంగా ఉండాల్సి వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ నడిపిస్తున్న ఈ వ్యూహాత్మక పర్యటనలు పార్టీకి ఏ మేరకు రక్షణ కవచంలా నిలుస్తాయనేది ఆసక్తికరంగా మారింది. కార్యకర్తల అసంతృప్తులను చల్లార్చి వారిని తిరిగి హక్కున చేర్చుకునేందుకు జనసేన అధిష్టానం చేస్తున్న ఈ ఆత్మీయ ప్రయత్నం క్షేత్రస్థాయిలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. బూత్ లెవెల్ కార్యకర్తలను సమరానికి సిద్ధం చేస్తూ జనసేన వేస్తున్న ఈ ముందస్తు అడుగులు రాబోయే సెప్టెంబర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి ఎలాంటి చారిత్రాత్మక విజయాలను కట్టబెడతాయో కాలమే నిర్ణయించాలి.